దసరా బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6,000 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ బస్సులు నడుపుతున్నామంది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆర్ఎంగర్, కేపీహెచ్బీ నుంచి సర్వీసులు ఉంటాయంది. హైడ్రా కూల్చివేతలపై విచారణకు హాజరైన రంగనాథ్పై హైకోర్టు జడ్జి ప్రశ్నల వర్షం కురిపించారు. మూసీ సర్వేలో తాము భాగస్వామ్యం కాదని ఆయన చెప్పగా, చార్మినార్ తహసీల్దార్ మీ సాయంతో హైకోర్టును కూల్చేస్తే అది మీ తప్పు కాదా? ఒక రాత్రిలో మీరు సిటీని మార్చాలనుకుంటున్నారా? ఎఫ్టీఎల్ పరిధిని ఎలా నిర్ధారించాలో తెలుసా? హైడ్రా దృష్టి అంతా కూల్చివేతలపైనే ఉంది. ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు సోమవారం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపై ఎంపీ అనిల్ అసత్య ఆరోపణలు చేశారని, ఇందుకు సంబంధించిన ట్వీట్ ను జత చేస్తూ నోటీసులు పంపారు. కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 8 నుంచి 10 వరకు జలశక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటిస్తుందని కలెక్టర్ ఆశీష్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు హామీల సాధారణ దీక్ష కొనసాగుతుంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసనగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 గంటలు దీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి 2 దాటిన రైతు హామీల సాధారణ దీక్ష కొనసాగుతుంది. బీజేపీ ప్రతినిధులు దీక్షా శిబిరంలో సేద తీరుతున్నారు. డిఎస్సి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు ఈమెయిల్, SMS ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ప్రతి పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అనంతరం 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.